హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలితాస్. ఈరోజు మరొక స్పెషల్ స్వీట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటో ఇప్పుడు చూసేద్దామా మరి. ఈ ఇంగ్రీడియంట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. దీన్ని పేని అంటారు. సేమియా లాగే కొంచెం సన్నగా ఉంటుంది. పాయసం అది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రోజు అదే పేనీతో నేను ఒక డిఫరెంట్ స్వీట్ అయితే ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు పేనీని ముందుగా మనము కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇది యాక్చువల్గా ప్లెయిన్గా కూడా దొరుకుతుంది, అలాగే రోస్టెడ్ పేనీ కూడా దొరుకుతుంది. నా దగ్గర అయితే ప్లెయినే అవైలబుల్గా ఉంది కాబట్టి నేను దాన్ని ఘీలో కొంచెం బాగా రోస్ట్ చేసుకున్నాను. చక్కగా దగ్గరుండి రోస్ట్ చేసుకోవాలండి, ఈవెన్గా రోస్ట్ అయ్యేటట్టు. అలా రోస్ట్ చేసుకున్న దాంట్లో కొంచెం మిల్క్ మైడ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తింటేనే బాగుంటుందండి. ఇది స్టోరేజ్కి అసలు పనికిరాదు ఈ స్వీట్. అలా మిల్క్ మేడ్ మిక్స్ చేసుకున్న పేనీని మనము ఒక కప్లో షేప్ లాగా, అంటే మనకి బాస్కెట్లో రావాలి కాబట్టి సిల్వర్ ఫాయిల్లో ఏదైనా కప్పు మీకు నచ్చిన షేప్ తీసుకోండి. గ్లాస్ టైప్లో కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా. అలా మీకు ఏదైనా నచ్చిన షేప్లో తీసుకొని సిల్వర్ ఫాయిల్ మొత్తం పెట్టేసి ఆ లోపల ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఆ ప్రాసెస్లో, అంటే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు చేసుకోవచ్చు. ఈ టైప్లో చేసుకొని అది డైరెక్ట్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. కానీ నేను ఓవెన్లో 2 మినిట్స్ అయితే రోస్ట్ ఆప్షన్లో పెట్టుకున్నాను. బాస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి, కానీ అందులో ఉన్న స్టఫ్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి దానికోసం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఘీలో కొంచెం రోస్ట్ చేసుకోవాలి. దోరగా వేగాలండి, అప్పుడు క్రంచీగా ఉంటాయి. చూసారు కదా, అన్నీ తీసి కూల్ అయిన తర్వాత దానిలో కూడా 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ మిల్క్ మేడ్ వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందాక నేను బాస్కెట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకొంచెం పేనీ అయితే మిగిలిందండి. దాన్ని నేను స్టఫ్డ్ బాల్స్లా చేద్దామని డిసైడ్ అయ్యి, చూడండి ఈ విధంగా నేనైతే బాల్స్ కూడా ప్రిపేర్ చేశాను. అంటే 2 టైప్స్ అవుతాయి కదా, ఒకటే కాకుండా అని చెప్పి నాకు ఐడియా వచ్చింది. ఇంక ఈ టైప్లో బాల్స్ కూడా చేసి ఇవి కూడా ఓవెన్లో పెట్టి రోస్ట్ చేసుకున్నానండి. ఈ పేనీతో స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ పాయసం కూడా సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. చూసారా, ఈ లోపుగా ఇవైతే రోస్ట్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం బాస్కెట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటికి సిల్వర్ ఫాయిల్ అంతా రిమూవ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. ఇలా బాస్కెట్స్ రెడీగా ఉంటే మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తినడానికి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని తినేయచ్చు. ఎందుకంటే ఇందులో మిల్క్ మేడ్ వేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అయితే కింద నుంచి లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు తినాలనిపిస్తుందా అయితే బాస్కెట్ రెడీగా ఉంటే అందులో ఈ స్టఫ్ అంతా వేసుకొని కొంచెం మిల్క్ మేడ్ వేసుకొని అలా తింటే అబ్బా ఎంత బాగుంటుంది తెలుసా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ దివాళీకి. నా స్వీట్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. స్టఫ్ పైన ఇప్పుడు స్ప్రింకిల్ చేసింది జస్ట్ చిన్న మిల్క్ పౌడర్ వేశానండి, జస్ట్ టేస్ట్ కోసం అంతే. ఇలాంటి స్వీట్స్ చేసుకునేటప్పుడు స్పెషల్గా చేస్తాం కాబట్టి ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఫైనల్గా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ ఎమ్మీగా ఉంది టేస్ట్. పిల్లలకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలాగే మెయిన్గా మా ఆదిత్యకి డ్రై ఫ్రూట్స్ అంటే పక్కన తీసి పెట్టేస్తాడు, కానీ ఈ స్వీట్ మాత్రం అబ్బా చాలా బాగుందని చెప్పి హ్యాపీగా తినేశాడు. ఈ స్వీట్ అయితే బాస్కెట్ షేప్ అలాగే బాల్ షేప్ ఉన్నాయి కాబట్టి దీని పేరైతే బాస్కెట్ బాల్ స్పెషల్ స్వీట్. మీకు కనుక నచ్చినట్టయితే ఈ స్పెషల్ స్వీట్ని ఈ దివాళీకి ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.